ఈ కాళ్ళు, చేతులు, తిమ్మిర్లు ఈ ప్రాబ్లమ్ చాలామంది సఫర్ అవుతున్నారు ఈ రోజుల్లో. ఒకప్పుడు ఈ డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అంటే డయాబెటిస్‌కి మందులు వాడుతూ ఉంటే అది కాస్త లోపల ఉండి మన బ్లడ్ వెసల్ మీద నర్వ్ మీద ఉండేటువంటి మైలిన్ షీత్‌ని తినేస్తే దాంతో ఈ మంటలు ప్లస్ తిమ్మిర్లు ఇయన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. కానీ డయాబెటిక్ న్యూరోపతి, B12 డెఫిషియన్సీ దానివల్ల కూడా వస్తుంది. విటమిన్ B6 డెఫిషియన్సీ, విటమిన్ E డెఫిషియన్సీ, విటమిన్ D తక్కువైనా కానీ నరాలు లాగడం మొదలవుతాయి, తిమ్మిర్లు మొదలవుతూ ఉంటాయి. మీరు వాడేటువంటి కొన్ని రకాల స్టెరాయిడ్ మెడికేషన్, స్టెరాయిడ్ ఆర్థరైటిస్‌కి, అలాగే ఈ రోజుల్లో బాగా ఈ కొలెస్ట్రాల్ వాడుతున్నారు, యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్. వీటన్నింటి వల్ల మనకు ఈ నర్వ్స్ అనేటివి ఇరిటేట్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అవుతాయి. దానివల్ల ఈ నరాలు తిమ్మిర్లు ఎక్కడాలు, మంటలు మండడాలు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీనికి మనం కొన్ని రెమెడీస్ చెప్పున్నాం, ఆల్రెడీ కొన్ని వాడుకోమని చెప్పాం. ఈరోజు ఇంకో రెమెడీ. దీనికి మనకు కావాల్సింది 2 పదార్థాలు కావాలి. ఒకటి వేప బెరడు, పైన ఉండేటువంటి ఎండిపోయింది అటువంటి వేప బెరడు తీసుకోవాలండి. దానికి మనకు కావాల్సింది అశ్వగంధ కావాలి. అశ్వగంధ కొమ్ములు దొరుకుతాయి, తెల్ల అయినా పర్లేదు, ఎర్ర అయినా పర్లేదు. దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ అని చెప్పి 2 ఉంటాయి. సో తెల్ల యూజువల్ గా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. దాంతోపాటు వేప చెక్క తీసుకోండి. ఈ అశ్వగంధలో విటానోలిడ్ ఏ అలాగే విటాఫెరిన్ ఏ అని చెప్పి 2 కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నర్వస్ సిస్టాన్ని యాక్టివేట్ చేయడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి, నిజం చెప్పాలని. అందుకే ఈ జెంట్స్ లో ఈడీ ప్రాబ్లం అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు చూసారా, ఇటువంటి సెక్సువల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అశ్వగంధని బాగా వాడమని చెప్తారు. బయట దొరికేటువంటి అన్ని మెడిసిన్స్ లో నర్వ్స్ కి సంబంధించినటువంటి ఏ మెడిసిన్ తీసుకున్నా దాంట్లో దీని ఇంగ్రీడియంట్, ఈ కాన్స్టిట్యూయెంట్ విటానోలిడిన్ ఏ ఉంటుంది, అది డైరెక్ట్ గా దాన్ని స్టిమ్యులేట్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మనకు ఈ వేప చెక్కలో అజడిన్ ఉంటుంది, అదొక ఆల్కలైడ్. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. వేప చెక్కని మీరు జస్ట్ వేప చెక్కని కాస్త నూరేసి దాన్ని పేస్ట్ పెడితే కూడా మనకు నరాలకు సంబంధించిన ప్రాబ్లం తగ్గుతాయని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. వేప చెక్కని, అశ్వగంధ చెక్కని రెండింటిని ఈక్వల్ గా తీసుకోవాలి, పౌడర్ చేయాలి, దంచాలి. గుర్తుపెట్టుకోండి, దాన్ని మిక్సీలో వేస్తే లాభం లేదు, మిక్సీలో వేస్తే తిండి అవుతుంది. మీరు చేత్తో దంచి దాన్ని వస్త్రగాళితం చేయాలి అంట. ఆ వచ్చేటువంటి మెత్తటి పౌడర్ని మీరు ఒక గాజు బాటిల్లో పెట్టుకోవాలి. పొద్దున సాయంత్రం, ప్రాబ్లం సివియర్ ఉంటే మధ్యాహ్నం కూడా, ఫుడ్ తినడానికి గంట ముందు లేదా ఫుడ్ తిన్న తర్వాత 2 hours తర్వాత, పొద్దునైతే ఎంప్టీ స్టమక్ పరగడుపుని తీసుకోవాలి. ఒక 1/2 spoon పౌడర్ తీసుకొని వేడి నీళ్లతో తాగాలి. వేడి నీళ్ళ అనుపానమే చేయాలి. చేస్తే మీకు 3 నుంచి 6 వారాల్లో మీ కాళ్ళు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం, అలాగే మంటలు మండడం మాయమైపోతాయి. నిజంగా అది డయాబెటిక్ న్యూరోపతి అయినా, డయాబెటిక్ న్యూరోపతి ఏంటంటే ఈ వాడుతూ ఉంటే మెయింటైన్ చేయొచ్చు. వాడి చూడండి మిత్రులా, నేను చేసి ఈ నొప్పుల నుంచి ప్లస్ తిమ్మిర్ల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను.